ఈరోజు స్టార్స్ అయిపోయిన వాళ్ళు కూర్చున్నారు. అద్వితికి చేయడం ఇష్టమా? బలవంతంగా గుంజి మీ పాప తన యాక్టింగ్ ఏం చేయదు, తన న్యాచురల్ మూమెంట్స్నే నేను క్యాప్చర్ చేస్తాను. కుట్లాడుతుందా ఈవిడ? అసలు మాటలు రావట్లేదు ఆవిడికి. ఆ మాటలన్నీ నాతో కొట్లాడినప్పుడే బయటకు వస్తుంది. యాక్చువల్గా ఫస్ట్ ఒక 1 month ఇద్దరికి పిచ్చిలేసి అంటే నాకు మా పాపకి ఈమెతో పరిచయం అయినప్పుడే టిక్ టాక్ స్టార్ట్ చేశాను అనమాట. ఓ మీ ఇద్దరు లవ్ మ్యారేజా? ఇంత రిజర్వ్డ్ వైఫ్ని ఈరోజు ఇంత ఫేమస్ చేశారంటే మీరు మామూలు వాళ్ళు కాదు అసలు. కాకపోతే వీళ్ళ దగ్గర ఏంటంటే ఆ ప్రొఫెషనలిజం ఉండదు. వెరీ అన్ప్రొఫెషనల్. మీకు ఎప్పుడైనా ఇబ్బంది అనిపించిందా? గుంజిండు కదా. పోస్ట్ మార్టమా ఏమంటారు దాన్ని? చిచ్చి పోస్ట్ మార్టమా ఓకే. ఎప్పుడు సైలెంట్గా ఉండేది, సడన్గా అరవడము అని చేసి తర్వాత నేను నెట్లో చూసాను ఇదేమన్నా మెంటల్ ప్రాబ్లం అంటే కాదు. అసలు ద హ్యూజ్ మనీ ఎప్పుడు వచ్చింది మీకు? తన క్యూట్నెస్ తోటి తనే ఏం చేస్తుందని ఒక హ్యాపీనెస్ నాకు. కాకపోతే అందులో ఈమె ఫేస్ చూపించేసరికి ఈమెకు బాధ వేస్తుంది. ఆడవాళ్ళకు ఉంటుంది కదా నా అందమైన ముక్కుకి దెబ్బ ఈమె చూపి. వీడియో తీస్తారు అప్పుడు కూడా. మీరు చెప్పండి ఒకసారి కంప్లైంట్ ఆమె పైన. వీడియోస్కి అస్సలు సహకరించదు. ఇప్పటికి కూడానా? ఆయన ఎక్కడో ఉంటారు, మనం అక్కడ రీచ్ అవ్వలేము. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. ఈరోజు నా ముందు ఒకప్పటి సామాన్యులు ఈరోజు స్టార్స్ అయిపోయిన వాళ్ళు కూర్చున్నారు. ఎస్, మామూలుగా యూట్యూబ్ వచ్చిన తర్వాత అండ్ దానికి ముందు టిక్ టాక్ అని ఇలాంటి వాటితోని చాలామంది స్టార్స్ అయిపోయినారు, రైట్? అందులో ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైలు. సో ఇప్పుడు నా ముందున్న వాళ్ళది మాత్రం ఒక మంచి ఫ్యామిలీ స్టైల్ అన్నట్టు. అండ్ వీళ్ళది ఒక డిఫరెంట్ యాంగిల్. అంతేకాకుండా వీళ్ళని కరెక్ట్గా మన సుమన్ టీవీలో 2 years బ్యాక్ మనం ఇంటర్వ్యూ చేసినాం. సో ఇంటర్వ్యూ చేసినప్పుడుకి ఇప్పుడుకి అసలు దాదాపుగా అప్పుడు ఒక 1.5 సబ్స్క్రైబర్స్ ఉండే అనుకుంటా, 1.5 lakh, రైట్? సో ఇప్పుడు 9 లక్షల మంది సబ్స్క్రైబర్స్తోని మళ్ళొకసారి ఆ సెలబ్రేషన్స్ మనతో చేసుకొని వచ్చేసిండ్రు రాజ్ అండ్ అద్వైతి. సో నమస్తే అండి. నమస్తే. బాగున్నారా? సూపర్. సో 9 లక్షల మంది వితిన్ 2 years కదా? 2 years. వితిన్ 2 yearsలో 9 లక్షల మంది అంటే మామూలు విషయం కాదు. ఎంత ఇంట్రెస్టింగ్ స్టఫ్ పెట్టాలి, అసలు ఏం పెట్టాలి, ఇదంతా బాగా మీ ఇద్దరి మధ్యలో ఎప్పుడైనా కొట్లాట్లయితే ఎట్లా? ఇది పెడదాం, ఇది పెడదాం, ఇట్లా పెడదాం, అట్లా పెడదామని నేనే ఎక్కువ మొత్తం ఎగ్జైట్ అయ్యి చేద్దామని అంటాను. ఎందుకంత కష్టపడతావు, కొంచెం అంత టెన్షన్ తీసుకోకు అని చెప్పి నన్ను కొంచెం కూల్ చేస్తుంది అద్వితి. అద్వితికి చేయడం ఇష్టమా లేకపోతే మీరు గుంజిని రామని? లేదు నువ్వు కూడా నేను బలవంతంగా గుంజి. అసలు తనకి ఫేస్బుక్ లేదు, పెళ్లికి ముందు అసలు ఏ సోషల్ మీడియాలో లేదనమాట. చాలా దూరం అనమాట. అంటే ఉంటారు కదా మన తెలుగు ఫ్యామిలీస్ లో, అమ్మాయిని కొంచెం అసలు సోషల్ మీడియాలో పెట్టద్దు అన్న టైప్ లో ఉంటారు. నేనేమనుకున్నానంటే నేను ఒక్కడనే చేస్తే అసలు వ్యూస్ రావట్లేదు, వైఫ్ని ఇంక్లూడ్ చేద్దాము, మా మదర్ని ఇంక్లూడ్ చేశాను. సో అప్పుడు అత్త కోడల వీడియోస్ స్టార్ట్ అయ్యాయి. ఇంట్రెస్టింగ్ ఏంటంటే మీ పాప వెరీ ఇంట్రెస్టింగ్. నాకైతే చాలా క్యూట్ అనిపించింది. ముఖ్యంగా మీ చెల్లి పెళ్ళప్పుడు వాదించడము, ఆమెతో కొట్లాడడం, ఇది నా ఇల్లు నా ఇల్లు అని. దిస్ ఫైట్ వాస్ క్యూట్. అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఇవి జరుగుతాయి. యాక్చువల్గా ఇది నా ఇల్లు అనే వీడియో ఉంది కదా, దాంతోనే మాకు ఒక 3-4 lakh సబ్స్క్రైబర్స్ పెరిగారు అనమాట ఒక్క షార్ట్ తోని. ఓ లక్కీ కిడ్ అనమాట ఇద్దరికి. తను వచ్చిన తర్వాతే మీరు అన్నారు చూడండి, స్టార్టింగ్ లో 1.5 lakh ఉన్నప్పుడు వచ్చాను. తర్వాత ఈ రేంజ్ కి రావడానికి మెయిన్ రీజన్ 90% క్రెడిట్ మా పాపకే. అంటే తన యాక్టింగ్ ఏం చేయదు, తన న్యాచురల్ మూమెంట్స్ నే నేను క్యాప్చర్ చేస్తాను. ఎవరికైనా ఇష్టం ఉంటుంది నిజంగా చెప్పాలంటే. సో వెరీ నైస్. అసలు నిజంగా మీ పాపతో ఏదైతే జనాలకి ఇంట్రెస్ట్ పెరిగిందో మీ ఛానల్ పైన, బట్ అట్ ది సేమ్ టైం మీ ఇద్దరికి కష్టంగా అనిపిస్తుంది దాంట్లో. బట్ మీ ప్రొఫెషన్ డిఫరెంట్ అయ్యేసరికి మీరు చేసే వీడియోస్ చాలా మందికి పనికొస్తాయి. అండ్ నేను చాలాసార్లు కొన్ని ఇన్ఫర్మేషన్ కోసం మీ వీడియోస్ చూడడం జరిగింది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ సైక్లోన్ వస్తే షిప్లో ఉన్నప్పుడు ఏంటి సంగతి, ఇలాంటివన్నీ కూడా మంచి నాలెడ్జ్ ఇవి. సో వీటిని మీరు చేయడం వల్ల కూడా చాలా ప్లస్ అయింది. మీరు వచ్చిన తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత నేను చూస్తే ఒక చిన్న కెమెరా ఉంది వీళ్ళ దగ్గర, అంతే. ఆ కెమెరాతోనే అన్ని వీడియోస్ చేస్తారా మీరు? మాక్సిమం షిప్ లో ఉన్నప్పుడు పెద్ద కెమెరా పట్టుకొని వెళ్ళలేను. ఈజీగా ఉంటుంది, ఎక్కడికైనా వెళ్ళి క్యాప్చర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట గోప్రో. మీరు అసలు మాట్లాడరా? నేను చాలా తక్కువ. లేదు, తను మాట్లాడుతుంది, నాకు ఒక్కడికే తెలుస్తుంది. మీకేనా అది అంకితం? అంటే తన కోపం వచ్చినప్పుడు ఈ రేంజ్ లో ఉంటుందా ఈమె. కుట్లాడుతుందా ఈవిడ? అసలు మాటలు రావట్లేదు ఆవిడికి.
ఆ మాటలన్నీ నాతో కొట్లాడినప్పుడే బయటకు వస్తాయి, దాచిపెట్టుకునే అన్ని. అట్లానా? ఒకసారి కొట్లాడండి ప్లీజ్. ఎవరు వీడియోస్ చేసినా కూడా దాని కింద పాజిటివ్ నెగటివ్ అన్ని తీసుకోవాల్సి వస్తుంది. సో ఇలాంటి కమెంట్స్ చూసిన చాలా రిజర్వ్డ్గా ఉన్న వాళ్ళు జల్దీ కలవలేరు, జల్దీ తీసుకోలేరు ఎవరన్నా ఒక మాట అంటే కూడా. సో మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? చాలా వరకు చూసి నవ్వుకొని వదిలేస్తాను. ఏదన్నా కొంచెం ఏదైనా హర్టింగ్ అనిపిస్తే ఫస్ట్ కామెంట్ డిలీట్ చేసేస్తా. సరే, ఆ కమెంట్కి ఎట్లా అనిపించింది మీకు? ఎప్పుడు మీ తల్లిగారింట్లోనే ఉంటావా నువ్వు, మీ అత్తగారింటికి పోవా అనేదానికి? యాక్చువల్గా ఎవరికి నిజం తెలియదు. సో వాళ్ళు ఏమైనా అనుకొని సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సింది నేను కాబట్టి, సో నాకు ఒక సపోర్ట్ ఉండాలి. సో అందుకని మేము మమ్మీ వాళ్ళ దగ్గర ఉంటున్నాం. మనం చేసేది చేసుకుంటూ వెళ్ళాలి. మనం ఎదగాలంటే అన్నీ పట్టించుకుంటే కష్టం. అన్ని రాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఓ పెద్ద రాయి ఎక్కడానికి నడవాలి అంతే, ఓ పెద్ద బండి ఎక్కడానికి. సో దిస్ ఈస్ ద థింగ్ యూ ఆల్ పీపుల్ హ్యావ్ టీచ్డ్ అస్. నిజంగా చెప్పాలంటే మీలాంటి వ్లాగర్స్ చాలామంది చేసిన ఒక మంచి పని ఇది. సో మరి మీ వీడియోస్ గురించి చూస్తే ఒక స్టేజ్లో ఒక టైం ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు కొంచెం డ్రై ఫీలింగ్ వస్తుంది. ఏం పెట్టాలి, ఏం చేయాలి? ఇప్పుడు లాస్ట్ 3.5 years 4 years అయిందా ఛానల్ ఓపెన్ చేసి, రైట్? సో 3-4 years బేబీ తర్వాత ఎప్పుడైతే అది అడల్ట్గా మారుతూ ఉంటుందో అప్పుడు దాంట్లో ఏం కంటెంట్ నింపాలి, ఇంట్రెస్టింగ్గా నింపాలి. మనమే కనిపిస్తూ ఉంటాం, కనిపించిన వాళ్ళమే. సో మళ్ళీ ఎట్లా అనే ఆలోచన దాన్ని ఎట్లా ఫీల్ చేస్తారు, ఏం చేస్తారు ఆ టైంలో? నా దగ్గర కంటెంట్ చాలా ఉంది, కాకపోతే టైం తక్కువ ఉంది. నేను ఒకసారి షిప్ ఎక్కితే 6 months ఉంటాను షిప్లో. తర్వాత షిప్లో అంతా ఎడిట్ చేయడానికి, పోస్ట్ చేయడానికి ఇంటర్నెటే ఉండదు మ్యాక్సిమం. సో అక్కడ చేయడం కష్టం. సో నేను షిప్లో ఏవైతే షూట్ చేసుకున్నానో అవన్నీ ఇంటికి వచ్చిన తర్వాత ఎడిట్ చేసుకొని, ఐడియాస్ ఎన్నో ఉన్నాయి కానీ ప్రజెంట్ చేయలేకపోతున్నాను నేను యాక్చువల్గా లిమిటెడ్ టైంలో. సో అదొక ఇష్యూ అయింది. బట్ కంటెంట్ అయితే ఉంది. ఇప్పుడు ఏంటంటే మనం ఇండియాలోనే హైదరాబాద్లోనే ఉన్నామనుకో, మనకి లిమిటెడ్ రిసోర్సెస్, బయట చూసే ప్రపంచం అంతే ఉంటుంది, కొంచెమే కంటెంట్ వస్తుంది. ఇప్పుడు నా దగ్గర ఏంటంటే నేను ఒక్కో దేశం దగ్గర ఒక్కరోజు బయట తిరిగినా కానీ అక్కడి లైఫ్ స్టైల్ చూస్తాను, అక్కడ వాళ్ళ కల్చర్ని చూస్తాను, వాటి గురించి తెలుసుకొని దాన్ని ప్రజెంట్ చేయాలని ఉంటుంది. అక్కడ వాళ్ళతో మాట్లాడడము అవన్నీ ఉన్నాయి నా దగ్గర కంటెంట్. ఫ్యూచర్లో అవన్నీ ఎడిట్ చేసి మెల్లమెల్లగా వస్తుంది. కానీ 6 months అయినా ఇట్లా మెరైన్ ఇంజనీర్గా వెళ్ళిపోవడం వల్ల మీతో అసలు కాంటాక్టే ఉండదు, రైట్? కాంటాక్ట్ అంటే వాట్సాప్లో మెసేజ్ ఉంటుందా? ఓకే. సో ఎప్పుడు రోజు లైక్ వీడియో కాల్ చేసుకోవచ్చు. అంటే మరీ ఎక్కువసేపు చేయను కానీ ఒక 2-3 minutes మాట్లాడతాను. అందులో 90% మా పాపతోటే ఉంటుంది మాటలు. తర్వాత లాస్ట్కి బాయ్ చెప్పడము, ఇంపార్టెంట్ విషయాలు చెప్పడం అవన్నీ ఉంటాయి. బట్ ఏదేమైనా 6 months ఇంటికి రారు కదా ఆయన. ఇంకో 6 months అయినా దూరంగా వెళ్ళిపోవడం వల్ల మీరిద్దరు ఇంట్లో ఎట్లుంటుంది మీకు? యాక్చువల్గా ఫస్ట్ ఒక 1 month ఇద్దరికి పిచ్చిలేసి అంటే నాకు మా పాపకి ఏం చేయాలో అర్థం కాదు. సైలెంట్గా స్కూల్కి వెళ్ళడం, రావడం, తిన్నాక ఎవరు లేరు. ఇంకా మా పనులు మేము లేదు. ఒక స్లోగా ఇంకా డైవర్ట్ అవ్వడం అనమాట. పక్కన పిల్లల దగ్గర ఆడుకోవడం, లేదంటే ఏదైనా యాక్టివిటీకి వెళ్ళడము, అట్లా డైవర్ట్ అవుతూ వెళ్ళిపోతాం అనమాట. మా పాప యాక్చువల్గా నేను ఉన్నప్పుడు కొట్టడము, రౌడీ బేబీ లాగా చేస్తుంది అనమాట. మా ఇద్దరిది ఎలా అంటే ఒక ఫాదర్ డాటర్ లాగా కాకుండా నిజంగా ఫైటింగ్ చేయాలి అన్నట్టు ఉంటుంది చూడండి. అలా అంటే ఫన్ వేలో ఉంటుంది నాతో. ఉండి నేను అనుకునేటోడిని, ఎప్పుడు చూడు అమ్మంటే ఇష్టం, నాకు అమ్మంటే ఇష్టం, నువ్వు వద్దు అన్నట్టు అట్లా మాట్లాడేది అనమాట. మొన్న షిప్ వెళ్ళినప్పుడు 2 weeksలో అనుకుంటా ఒక వీడియో పంపింది అద్వితి నాకు. నీకు నాన్న అంటే ఇష్టం లేదు కదమ్మా, ఎందుకు నాన్న కావాలి అంటున్నావు అంటే, నాన్న అంటే నాకు ఇష్టం లేదని ఎందుకు అంటున్నావు, నాన్న కావాలి నాకు, నాన్న వస్తేనే నవ్వుతానమ్మా అన్నట్టు ఒక ఏడ్చుకుంటూ వీడియో పెట్టింది అనమాట. అది నేను విని నేనే అంటే ప్రేమ ఉందని తెలుసు కానీ ఎక్స్ప్రెస్ చేయడం ఫస్ట్ టైం అనమాట. అటువంటి అన్నీ చూసినప్పుడు ఒక విధంగా హ్యాపీనెస్ అనమాట. తను అలా ఎక్స్ప్రెస్ చేసింది. ఏంటంటే ఈ ఏజ్లో తనకు తెలుస్తుంది ప్రతి ఒక్కరు స్కూల్కి వెళ్తున్నప్పుడు ఫాదర్ దింపడము, అందరూ ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకోవడం, మీ అందరికీ నాన్న ఉన్నాడు, నాన్న లేడేంటి అంటే తను చెప్తుంది, మా నాన్న దూరంగా సముద్రంలో షిప్లో ఉన్నాడు, వస్తాడు అన్నట్టు తెలుసు అనమాట. ఇవన్నీ బాగానే అర్థమవుతాయి. ఆడపిల్లలకు బేసిక్గానే మాటలు ఎక్కువ. సో అట్లాంటిది మీ నుంచి మీ పాప కొంచెం హైపర్ యాక్టివ్, దాంట్లో ఈ మాటలన్నీ బాగా వస్తాయి. అయితే వెరీ నైస్, దట్స్ టూ నైస్. కానీ మీ చెల్లె వెళ్ళిపోయిన తర్వాత మీ ఇల్లు కొంచెం బోసిపోయిందేమో కదా? ఫుల్గా అసలు లేదంటే మీ చెల్లెకి మీ డాటర్కి ఫైట్ నడుస్తుంది, అది అసలు అద్భుతంగా ఉంటుంది ఆ ఫైట్. ఇప్పుడు కూడా అంతే, ఇంటికి వచ్చిందనంటే ఇద్దరు ఫైట్ అవ్వాల్సిందే, ఇద్దరికి లేకపోతే నిద్ర పట్టదు ఇద్దరికి. ఓకే, మీ చెల్లె కొంచెం టాకటివ్ ఏమో, మీలాగా కాదేమో. లేదు, నాకన్నా ఇంకా సైలెంట్ మా చెల్లి. అదేంది ఇంట్లో అసలు ఇద్దరు మాట్లాడుకుంటే ఎట్లా?
అంటే చిన్న ఉన్నప్పటి నుంచి మాకు ఇంట్లో ఇద్దరమే ఉండి సో ఇంట్లో వరకు అలవాటు, బయట తక్కువ. కానీ ఈ వీడియోస్ వల్ల తన లైఫ్ స్టైల్ ఎట్లుండే, తన ఫ్యామిలీ ఏంటి, ఇదంతా బాగా తెలిసింది. బట్ మీ గురించి చాలామందికి కొన్ని విషయాలు తెలుసుకోవాలండి. అంటే మీరేంటి, మీ ఫ్యామిలీ ఏంటి, అసలు మీరు ఎక్కడ ఉండేవాళ్ళు, ఎట్లా మీకు ఈ ఆలోచన వచ్చింది, ఎట్లా ఎంటర్ అయ్యారు, ఇదంతా కూడా తెలుసుకోవాలనిపిస్తుంది. సో అది కొంచెం చెప్పరా. చిన్నప్పటి నుంచి వెళ్ళి మా అన్న స్కూల్లో ఫుల్ ఫేమస్ అనమాట. అన్ని ఇంటర్ కల్చరల్ యాక్టివిటీస్, స్టేజ్ షోస్ అన్నీ చేసేది. సో నన్ను అందరూ అవాయిడ్ చేసేది అనమాట. అన్నయ్యకి మంచి డ్యాన్స్ వచ్చి, అరే తమ్ముడికి ఏం రాదు అన్నట్టు. అంటే చిన్నప్పటి నుంచి వెళ్ళి మనసులో అలా పడిపోయింది అనమాట, నేను ఏదైనా ఒకటి ప్రూవ్ చేయాలి అని చెప్పి. సో సినిమాల పిచ్చి ఎక్కువ, అంటే చూస్తాను, రిలీజ్ అయిన రోజే మూవీస్కి వెళ్ళడము అటువంటి ఎక్కువ ఇష్టము. తర్వాత డమ్ స్మాష్ అని ఒకటి వచ్చేది, అప్పుడు డైలాగ్స్కి అవి చెప్పడం. తర్వాత టిక్టాక్ వచ్చింది. టిక్టాక్ వచ్చినప్పుడు ఇంకా ఎవరు నన్ను తీసుకోరు ఎందులోకి, షార్ట్ ఫిల్మ్స్లోకి పిలువరు, నాకు నేను చూపించుకోవాలని చెప్పి టిక్టాక్ స్టార్ట్ చేశాను. సో ముందు నుంచి ఉన్న ఇంట్రెస్ట్కి ఒక ప్లాట్ఫామ్ దొరికింది అనమాట. టిక్టాక్లో ఎట్లాంటి వీడియోస్ చేస్తారు? అప్పుడు మీకు పెళ్లి కాలేదేమో కదా, ఎట్లా ఇంకా? ఈమెతో ఎంగేజ్మెంట్, అంటే ఈమెతో పరిచయం అయినప్పుడే టిక్టాక్ స్టార్ట్ చేశాను అనమాట. సో మీ ఇద్దరు లవ్ మ్యారేజా? కాదు, అరేంజ్ మ్యారేజ్. ఈ అమ్మాయి లవ్ చేసే టైప్ అనిపించదు అసలు నాకు. అంటే ఒకవేళ పొరపాటున ఎవరైనా లవ్ చేసి ఉంటే పాపం ఈ పాటికి తను సక్సెస్ అవ్వదు పక్క, వదిలేసారంటారా? అసలు చూడండి మీ హస్బెండ్ ఎట్లా చెప్తుండో మీ గురించి, మీరు చెప్పరా ఆయన గురించి? నాకేం తెలియదు కదా. నాకేం తెలియదు. అసలు నిజంగా ఇంత రిజర్వ్డ్ వైఫ్ని ఈరోజు ఇంత ఫేమస్ చేశారంటే మీరు మామూలు వాళ్ళు కాదు, అసలు చేయాల్సి వచ్చింది అంటారా? సో మరి ఫస్ట్ వీడియో ఏంది మీరు కలిసి చేసింది? అంత స్పెషల్గా గుర్తులేదు, కానీ మేము బాలి ట్రిప్ వెళ్ళాం పెళ్ళైన తర్వాత. సో అక్కడ కొన్ని క్యాజువల్ మూమెంట్స్ ఉంటాయి కదా, అవి క్యాప్చర్ చేసి పెట్టడము. అవి ఎక్కువ హిట్ అయిందంటే కరోనా టైంలో చాలామంది అప్పుడు ఎడిక్షన్ అయిపోయింది జనాలకి, ఏది లేక సెల్ ఫోన్లలో చూడడం మొదలెట్టారు. అప్పుడు పక్కింటే ఒక అంబులెన్స్ వస్తుంది అనమాట, అరే పక్కింటి ఆమెని తీసుకెళ్లారంట అని అనగానే నేను కాఫీ తాగుతూ కాఫీ కప్ని కింద పడేస్తాను అనమాట. సో అది కింద పడేసి టెన్షన్ పడుతూ ఉంటే ఈమె ఎందుకు నువ్వు ఆమెను తీసుకెళ్తే నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు అన్నట్టు ఒక బిట్ అనమాట. అది చాలా పాపులర్ అయింది ఆ టైంలో, వేరే లాంగ్వేజెస్ లో వాళ్ళు అది చేసి, అది నా బాగా కరోనా టైంలోనే. ఆమె తీసుకోబోతుంటే ఈయన ఎందుకు టెన్షన్ పడుతుంటే అంటే అక్కడ గ్యాప్ లో చాలా అర్థం చేసుకోండి మీరే. ఏదైనా రీచ్ మన కంటెంట్ని బట్టి ఉంటుంది, రైట్? సో మరి యూట్యూబ్కి వచ్చేసరికి ఎట్లా అనిపించింది? వాట్ ఈస్ ద డిఫరెన్స్ యూ ఫౌండ్? టిక్టాక్ అనేది షార్ట్ ఫామ్లో మనము అప్పటికప్పుడు ఐడియా వస్తే షూట్ చేసి పోస్ట్ చేయొచ్చు. యూట్యూబ్ కంటే కొంచెం కష్టం ఎక్కువ, టైం ఎక్కువ స్పెండ్ చేయాల్సి ఉంటుంది, ఎడిటింగ్ చేయడం ఉంటుంది. ఇప్పుడు అందరికీ ఒక టీం అనేది ఉంటుంది, నాకేంటంటే నా ఫ్యామిలీయే నా టీమ్. యాక్టింగ్ చేయడానికి నేను క్యారెక్టర్స్ని వీళ్ళని బతిమిలాడాల్సిన అవసరం లేదు, వీళ్ళతోటి నేను ఏదైనా రాసుకొని చేస్తాను, దాన్నే ఎడిట్ చేసుకుంటాను. కాకపోతే వీళ్ళ దగ్గర ఏంటంటే ఆ ప్రొఫెషనలిజం ఉండదు. వెరీ అన్ప్రొఫెషనల్. అంటే ఈమె నవ్వుతుంది ప్రతిదానికి. అక్కడ ఒకవేళ ఎమోషనల్ సీన్ ఎవరైనా పోయారు, అక్కడ ఎలా ఉండాలి బిహేవియర్ అలా ఉండదు అనమాట, అక్కడ కూడా నవ్వుతుంది యాక్టింగ్లో. సో దాన్ని కంట్రోల్ చేసి ఇప్పుడు కొంచెం అలవాటు అయిందిలే. ఒక వీడియో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 minutes ఆఫ్ వీడియో, దాన్ని ఎంతసేపు తీస్తారు మీరు, ఎంతసేపు షూట్ చేస్తారు? నేను రీటేక్స్ 3-4 times అయినా మినిమం చేస్తాను ప్రతిదీ. నేను చేసేదైతే ఒక 2 takesలో మ్యాక్సిమం అయ్యేటట్టు చూసుకుంటాను. అద్వితి ఉన్నదైతే 5-6 takes అయితే అవుతుంది. తను నవ్వడం వల్లనే అది అవుతుంది. అసలు వచ్చినప్పటి నుంచి అదే పనిలో ఉందావా? మరి ఇద్దరం మాట్లాడుకుంటున్నాం, నవ్వుతా ఉంది ఎందుకబ్బా అట్లా సిగ్గా? అలా ఏం లేదు, అది కొంచెం ఓపెన్ అప్ అయిందనుకో తను ఎక్స్ప్రెస్ గా బాగా మాట్లాడుతుంది అంటారా? మీకు ఎప్పుడైనా ఇబ్బంది అనిపించిందా? గుంజిండు కదా, బలవంతంగా గుంజి మీతో వీడియోస్ చేయించండి, ఎప్పుడైనా స్టార్టింగ్ లో కానీ ఎప్పుడైనా ఇబ్బంది అనిపించిందా? అంటే హిప్లో ఉన్నప్పుడు ఊరికే ఈ వీడియో చేసి పెట్టు, ఆ వీడియో చేసి పెట్టు అంటే, యాక్చువల్గా అప్పుడు మా పాప మంత్స్ బేబీ అనమాట. సో ఇక్కడ ఈమెన్ పాపని హ్యాండిల్ చేయాలా, నీ చేయాలా, ఆ టైంలో బాగా ఫ్రస్ట్రేషన్ వచ్చేది. నాకు అప్పుడు అర్థమైంది, అంటే ఆడవాళ్ళలో పోస్ట్ మార్టమా ఏమంటారు దాన్ని, సో బిహేవియర్ అంతా చేంజ్ అయిపోయింది అనమాట ఒకేసారి. అప్పుడు అర్థమైంది. ఇంటికి వెళ్ళాను, ఇంటికి వెళ్ళి ఎప్పుడు సైలెంట్గా ఉండేది, సడన్గా అరవడము,
ఇవన్నీ చేసి తర్వాత నేను నెట్లో చూసాను ఇదేమన్నా మెంటల్ ప్రాబ్లం అంటే కాదు, లేడీస్లో ఉంటుంది ఇలా ప్రెగ్నెన్సీ తర్వాత, ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా ఉంటుందంట. సో ఆ టైంలో వీడియోస్ చేయమని సతాయించారు మీరు? నేను ఇంకా మామూలుగా ఆడవాళ్ళు ఎలా ఉంటారంటే ప్రెగ్నెన్సీ టైంలో హస్బెండ్ ఎంత కేర్ తీసుకుంటే అంత లవ్ లైఫ్ లాంగ్ చూపిస్తారు. నేనేం చేశాను, నేను విడిచిపెట్టి షిప్కి వెళ్ళాను. అది అక్కడ వచ్చింది అసలు డెలివరీ టైం కూడా లేను. సో కోపం ఉంటుంది. డెలివరీ టైంకి మీరు లేరా? పాప పుట్టినప్పుడు నేను లేను. ఇప్పుడు ఎన్ని రోజులకు వచ్చారు పాప పుట్టినాక? 2 months. 2 months వచ్చిండ్రు. 2 months ఎట్లా ఆగిండ్రండి? తండ్రి ఆగడం చాలా కష్టం బిడ్డ పుట్టిందంటే. కాకపోతే అది పోర్ట్ దొరకలేదు అంటే వెంటనే దుంకి ఆమెకి లోపల ఒక వర్జన్ నడుస్తుంది అబ్బా, నాకు ఇప్పుడు అర్థమైంది. ఆమె వర్జన్ ఆమె వేరే లోకంలో ఉంటది ఆవిడ. అందుకోసమే చూడు మన ఇద్దరం మాట్లాడుకుంటే అసలు షిప్ లోంచి దుంకి స్విమ్మింగ్ కొట్టుకుంటూ రావాల్సింది. చూసారా ఎట్లుందో వర్జన్. అంటే ఈ విషయంలో మెచ్చుకోవాలి. సేమ్ నా సిచ్యువేషనే మా ఫ్రెండ్కి జరిగింది. అంటే ప్రెగ్నెన్సీ టైంలో లేడు, వాళ్ళది ఎలా అయిందంటే డైవర్స్ వరకు వెళ్ళింది అనమాట ఆ కేసు. ఎందుకంటే తను జీర్ణించుకోలేకపోయింది. నా హస్బెండ్ నేను పిలిస్తే రాలేదు ఆ టైంకి. అంటే చిన్న చిన్న వాటికి గొడవలు అవుతాయి ఈ కాలంలో, అటువంటిది తను అర్థం చేసుకొని ప్రతి సిచ్యువేషన్ని హ్యాండిల్ చేస్తుంది. కాబట్టి ఒక విధంగా తనే గ్రేట్ అనుకోవాలి. వెరీ నైస్, వెరీ సపోర్ట్ ఏముండదు చెప్పడం వరకే. మీరేం సపోర్ట్, ఇంత సపోర్ట్ చేసినాక ఇంకేంది? ఆయన సపోర్ట్ ఉండదా మీకు? ఆహా, ఓకే ఓకే ఓకే, అది ఓకే, అది అర్థమవుతుంది. పాపం ఒప్పుకుంటున్నాడు ఆయన, నా సపోర్ట్ ఏం ఉండదు, ఆవిడే బాగా సపోర్ట్ చేసింది నాకని ఒప్పుకుంటున్నాడు. దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. కానీ మీ ఇబ్బంది చెప్పలేదు మీరు నాకు. మీరు బాగా ఇబ్బంది పడ్డది అప్పుడు అని చెప్పిండ్రు, కానీ ఇబ్బంది చెప్పలేదు. వాట్ హ్యాపెండ్? కొట్లాడుకున్నారా? ఏం చేసిర్రా? అరిసిర్రా? ఫైట్ అంతవరకు వెళ్ళలేదు, అన్ని కాంప్రమైజ్లో ఉంటాయి మాకు. ఎప్పుడు కొట్లాడుకోరా మీరు ఇద్దరు? అసలు చిన్న చిన్న గొడవలు ప్రతి కప్పుల్లో ఉంటాయి. ఆ గొడవ పడ్డా కానీ మేము ఇన్ని రోజులు మాట్లాడుకోలేదు అన్నట్టు ఉండదు. విత్ ఇన్ నాకు తెలిసి ఈ నైట్ గొడవ అయితే మార్నింగ్ ఏదో విధంగా మాట్లాడతాం. అయితే యాక్చువల్గా ఎక్కువ అవ్వవు, ఎందుకంటే అక్కడ ఒకరు ఇక్కడ ఫైట్ చేసుకుంటుంటే నేను కాల్ లిఫ్ట్ చేయకపోతే పాప కూడా మిస్ అవుతుంది కదా. సో ఇమీడియట్ గా కాల్ లిఫ్ట్ చేసేది కాదు. చెప్తుంది మీకు అర్థమైందా? ఒకవేళ మీరు ఈ జాబ్ కాకుండా ఇంకేదన్నా జాబ్ చేస్తూ ఇక్కడే ఉండుంటే మీరు ఒకవేళ కొట్లాడి పోయిననుకో అసలు ఎట్టి పరిస్థితుల్లో కాల్ ఎత్తేది కాదు. మీరు ఏమన్నా అయిపోయి నేను మాత్రం ఫోన్ ఎత్తారు, అట్టు ఉండేది అనమాట. ఎప్పుడైనా నేను లిఫ్ట్ చేయకపోతే కోపం వచ్చి మా పాప కాల్ లిఫ్ట్ చేసి నాన్న ఫోన్ పెట్టే ఫోన్ అని చెప్పేసి. మీ పాప మీకు ఎక్కువ సపోర్టా మీ ఇద్దరిలో? అలా ఏం లేదు, ఉన్నప్పుడు వాళ్ళ నాన్న చుట్టే తిరుగుతుంది. దట్స్ నైస్. సో మరి మీ ఇద్దరు వీడియోస్లో బేసిక్గా మేము చూసినప్పుడు ఒక మంచి క్యూట్ ఫ్యామిలీ విత్ ద బేబీ అండ్ మీరు చేస్తున్న యాక్టివిటీస్ అన్నీ కూడా చాలా ఫనీగా లైఫ్ ఇట్లా మంచిగా గడుస్తుంది అనిపిస్తుంది. కానీ యూట్యూబర్స్ ఎంతో మంది టక్కున ఎట్లయితే ఎదిగినరో అట్లా పడిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఇది ఎదగడానికి మీరు పడ్డ కష్టం ఒకటి ఉంటుంది. చిన్న చిన్న కష్టాలే కావచ్చు కానీ చాలా టఫ్ టైమ్స్, లైక్ ఒక టార్గెట్ ఉంటుంది. వీటన్నిటిలో అప్స్ అండ్ డౌన్స్ చాలా ఉంటాయి. అట్లా చూసిన అప్స్ అండ్ డౌన్స్ ఏమి ఉన్నాయి? నేను ఉన్నన్ని రోజులు ఛానల్ చాలా హైప్లో ఉంటుంది అనమాట. ఎక్కువ వ్యూస్ రావడము, లైక్స్ రావడము అవన్నీ ఉంటుంది. ఒకేసారి నేను షిప్కి వెళ్ళగానే ఆ స్టాక్ మార్కెట్ ఒకేసారి మీదకి వెళ్ళి టక్కున కింద పడిపోయినట్టు వెంటనే పడిపోతుంది అనమాట. సో ఆ టైంలో అనిపిస్తుంది నేను ఉన్నప్పుడే సపోర్ట్ చేస్తున్నారు, కొంచెం నేను లేనప్పుడు కూడా సపోర్ట్ చేస్తే బాగుంటుంది కదా అని అనిపిస్తుంది. కానీ జనాలకు కూడా ఒక మంచి కంటెంట్ ఉంటేనే చూస్తారు. ఏదో మనము పెడుతున్నాం కదా అని చూడాలన్నది కూడా మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. అండ్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా ఈ రోజులలో జనాలకి, మనం ఒక్కలం కాదు. ఒకప్పుడు ఎంతమంది ఉండేది యూట్యూబర్స్? చాలా తక్కువ మంది ఉండేది. ఇప్పుడు చాలా మంది వచ్చేసారు. అందులో మనం యూనిక్గా చెప్పగలగాలి. ఇప్పుడు నా వరకు నేను ఆ యూనిక్నెస్ ఏది అంటే షిప్లో ఉన్న వీడియోస్ యూనిక్ ఉంటాయి. నేను వెళ్తాను కాబట్టి నేనే చూడగలను, నేనే అది పోస్ట్ చేయగలను. సముద్రంకి రిలేటెడ్ కానీ ఏదైనా డిఫరెంట్ పోర్ట్కి రిలేటెడ్. ఇంకో అడ్వాంటేజ్ ఏమొస్తుందంటే మా పాపది ఏంటంటే ప్రతి ఒక్కరు యాక్టింగ్ వరకు చూస్తున్నారు. ఇప్పుడు ఎవరైనా చాలా బాధలో ఉన్నారు, ఇంట్లో ఒక చిన్న పాప వచ్చి ఏడుస్తున్న వాళ్ళ దగ్గరకు వచ్చి ఏదైనా ఒక చిన్న క్యూట్ మూమెంట్ చేస్తే ఆ ఏడు పాపేసి వాళ్ళతో ఆడుకుంటారు, నవ్వుతారు. ఆ మూమెంట్ని మళ్ళీ మనం ఏదో సో అతను అది మూమెంట్ చేస్తున్నప్పుడు నేను మాక్సిమం తెలియకుండా అవన్నీ షూట్ చేసి కెమెరా దగ్గర పెట్టుకుని తిరుగుతాడు. ఇప్పుడు పాకెట్ లోనే ఉంటుంది. అసలు ఇప్పుడు కూడా తెచ్చింది అందుకోసం అంటుంది. సో యాక్చువల్ గా చాలా మంది యూట్యూబర్స్ కొన్ని వీడియోస్ చేయంగా చూసినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అందరికి. నేను నా వీడియోస్ ద్వారా ఇంత సంపాదించిన యూట్యూబ్ నుంచి అని చెప్పేసి చాలా మంది చేస్తూ ఉంటారు, రివీల్ చేస్తూ ఉంటారు. సో మీరు ఫస్ట్ ఎంత సంపాదించారు? అసలు ద హ్యూజ్ మనీ ఎప్పుడు వచ్చింది మీకు? నేను ఇప్పుడు ఏదైతే నా జాబ్లో సంపాదిస్తున్నానో
ఆ మనీతో కంపేర్ చేస్తే యూట్యూబ్ తోటి నాకు వచ్చింది ఒక 5% ఉంటుంది. అంటే నేను నెలకు ఒక సపోజ్ 1 lakh అనుకుంటున్నా శాలరీ, ఇక్కడ ఒక 5,000 ఆ రేంజ్లో రేషియో చెప్తున్నాను. బట్ నాకు నా జాబ్ ఇవ్వని సాటిస్ఫాక్షన్ ఈ చిన్న అమౌంట్ ఇస్తుంది. ఎందుకంటే నేను ఎంతో ఇష్టపడి చేస్తున్నాను, ఎంతోమంది దగ్గరికి అది రీచ్ అవుతుందని ఒక హ్యాపీనెస్ ఉంటుంది. అదొక మెయిన్ రీజన్ నేను ఎక్కువ వీడియోస్ పెట్టడానికి. ఇంకా అమౌంట్ గురించి రియల్గా మాట్లాడాలి అని అంటే స్టార్టింగ్లో $100 దాటితేనే వచ్చేదన్నమాట యాడ్సెన్స్ నుంచి. ఆ $100 వచ్చినప్పుడు హ్యాపీ అనిపించింది. దాని తర్వాత మ్యాక్సిమం వెళ్ళింది అంటే $1,000 పర్ మంత్ నేను వచ్చినప్పుడు. అలా అంతకన్నా ఎక్కువ హైప్ ఉన్న వీడియోస్ వైరల్ అయ్యే అంత నేను పెట్టలేదు కాబట్టి రాలేదు. బట్ ఎట్ అన్ యావరేజ్ ఒక $300 to $400 పర్ మంత్ మినిమం వస్తుంది. $300 అనుకుంటే ఎంత, ఒక 25,000 అలా వస్తుంది. బట్ ఇప్పుడు ఎవరైనా యూట్యూబర్స్ ఈ ఇన్కమ్ కన్నా ఎక్కువ బయట నుంచి వెళ్ళి వచ్చే ప్రమోషన్స్ తోటి కొంచెం ఎర్న్ చేస్తారు. నేను ఏదైతే ఫ్యాక్ట్ ఉన్నదో అదే చెప్తున్నాను. ఈ ప్రమోషన్స్ చేయడంలో కూడా మేము కొంచెం రిజర్వ్డ్గానే ఉంటాం. ఈ బెట్టింగ్లే కానీ ఇవి చాలామంది అడుగుతారు మమ్మల్ని. ఇప్పుడు నా పొజిషన్ ఎలా ఉంటుంది అంటే, నేను అటువంటి చేస్తే ఒక ఇమేజ్ ఉంది చూడు, ఒక మంచి ఆఫీసర్ ఇతను కూడా ఇట్లా చేస్తున్నాడు అని ఒక అది ఉంటుంది చూడు, ఆ ఇంప్రెషన్ పోగొట్టుకోవడం లేదనమాట నాకు. సో అటువంటి చేయను. చిన్న మా బేబీ అయితే ఆ చిల్డ్రన్కి సంబంధించినవి ఉంటాయి చూడు, అవన్నీ తన ఇమేజ్ తోటి మేము చేస్తామన్నమాట. సో ఒక విధంగా అనిపిస్తుంది, ఇంటికి లక్ష్మీదేవి వచ్చింది అంటారు కదా ఆడపిల్ల పుట్టినప్పుడు. మేబీ నిజంగా లక్ష్మీదేవి ఈ రూపంలో మాత్రం తన క్యూట్నెస్ తోటి తనే ఏం చేస్తుందని ఒక హ్యాపీనెస్ నాకు. మీ ఆలోచన విధానం నాకు బాగా నచ్చింది. కానీ ఎప్పుడు అనుకోలేదా మీరు ఇన్ని లక్షలు సంపాదిస్తున్నారట, మనం కూడా చేద్దాము, సంపాదిద్దాము, వీడియోస్ నుంచి పైసలు వస్తాయి అని చెప్పేసి? మనీ మీద ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. డబ్బు కావాలి నాకు వద్దులే అని చెప్పడం నా దృష్టిలో వాళ్ళు ఫేక్గా మాట్లాడుతున్నారని నేను అనుకుంటాను. మనీ రావడం కోసం చాలా మనం చేయొచ్చు, బెటర్ వేలో చేస్తే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అన్నది ఒక పాయింట్. సో అందుకే మేము చేసే వీడియోస్లో ప్రమోషన్స్ చేస్తాం. అదే చిన్న ఇప్పుడు బేబీ ప్రోడక్ట్స్ టైపు. ఈమె ఏంటంటే పండుగలకి పట్టు చీరలు అవి చేయాలి అని ఉంటుంది. అందరికి వస్తుంది, అందరు లేడీస్కి వస్తుంది అంటే వాళ్ళకి వస్తుంది, ఓకే, తినకు కొంచెం తక్కువ వస్తుంది. మీకు అది చేయడం ఇష్టమా? చెప్పండి, చెప్దాం ఏంది. సో అద్వితి గారు, ఒకవేళ ఎవరైనా శారీస్ షోరూమ్స్ కానీ లేకపోతే శారీస్ సెంటర్స్ కానీ ఎవరైనా యాడ్ చేయించాలనుకుంటే తను చాలా ఇష్టంగా చేస్తుంది. బికాస్ షీ లవ్ ఇట్. మంచి కొత్త చీరలు కట్టుకొని మంచి ఎవరికైనా ఉంటుందా ఆడవాళ్ళకి? అసలు చీరలు అంటే పిచ్చి లేని ఆడవాళ్ళు ఉండరు. అవునా? కొన్నారా? బాగా కొంటారు. ఒక్కసారి షాప్ తీసుకెళ్ళి ఈ వీడియోల వల్ల ఇంకెక్కువ బట్టలు కొనాల్సి వస్తుందేమో కదా మీరు, కదా? లేదు, ఈ విషయంలో ఒక అడ్వాంటేజ్ ఉంది. తిను అలా వీడియో కోసం రెడీ అయ్యి ఇట్లా చెయ్యని నాకు ఉంటుంది మనసులో. మంచి రెడీ అవ్వమ్మా, మంచి డ్రెస్ వేసుకో, మంచి చీర కట్టుకో. లేదు, ఎట్లున్నానో అట్లా. ఆబ్వియస్గా మనం ఎలా ఉన్నామో అలానే ఎక్స్పోజ్ అవ్వాలి. సో వీడియో కోసం అని మేకప్ వేసుకొని రెడీ అవ్వడం. ఇంకొకటి కూడా ఉంటుంది, వీడియో డీసెన్సీ అని ఒక సిస్టమ్ ఉంటుంది బేసిక్ గా. బట్ నిజంగా చెప్పాలంటే ఆడవాళ్ళకి ఎట్లాగో బట్టలు ఇష్టం, దాంట్లో కనిపిస్తున్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువగా కొండం, రైట్? సో బాగా చీరలు, ఎన్ని చీరలు కొని ఉంటారు చెప్పండి మీరు? అంటే నేను ఈ ఇన్స్టాగ్రామ్ పేజెస్ చూసుకున్నాను, నేను రెగ్యులర్గా వెళ్ళే షాప్స్కి వెళ్ళి కొనుక్కుంటా. ఆర్ఎల్స్ నేను ఏదైనా ఎవరితోనైనా వెళ్ళినప్పుడు కానీ నేను బయటకు వెళ్ళినప్పుడు నచ్చితే తెచ్చేసుకుంటా అంతే. ఓహో, ఎక్కువ షాపింగ్ చేసేది మీరా, ఆవిడ, లేకపోతే మీ పాపకా? ఇప్పుడు పాపకి ఎక్కువ చేస్తున్నాం. మీరు కూడా బాగా షాపింగ్ చేస్తారా? లేదు, ఫస్ట్ ర్యాంక్ మానుషి, సెకండ్ అద్వితి, తర్వాత నేను. షిప్ దిగి ఇంటికి వచ్చారంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 2 months ఉన్నారనుకోండి, ఆల్మోస్ట్ ఒక 5 to 6 times షాపింగ్కి వెళ్తారు ఈజీగా. తెలియకుండా ఒక 3,000-4,000 ప్రతిసారి. షిప్ యూట్యూబ్ నుంచి సంపాదిస్తున్నంత షాపింగ్ పెడుతున్నారు అయితే. చేయాలి కదా, అప్పుడప్పుడు మనకి కొన్ని కోరికలు ఉంటాయి. ఆ మాత్రం షాపింగ్ చేయకపోతే ఇంకా ఈ ఏజ్లో మనకు నచ్చినవి వేసుకోకపోతే ఇంకెప్పుడు వేసుకుంటాం. కానీ ఆయనకి బాగా ఓపిక. మామూలుగా అబ్బాయిలకి షాపింగ్ ఇష్టం ఉండదు, ఎక్కువసేపు చేయరు. యాక్చువల్గా ఏం చేస్తారు, షిప్కి తీసుకెళ్ళిన క్లోత్స్ ఉంటాయి కదా, వచ్చి ఇక్కడ యూజ్ చేస్తారు. మళ్ళీ షిప్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ కొత్తవి తీసుకెళ్తారు అనమాట. ఉతికినే తీసుకోపోడు, కొత్త ఎక్కడ కదండి, నిన్ను బట్టలు మళ్ళీ ఆవిడ పైన చెప్తారు ఆవిడ ఎక్కువ ఉంటుందని. మళ్ళీ అవన్నీ కొంచెం వాషింగ్ మిషన్ కొంచెం అటు ఇటు అవుతాయి కదా, తీసుకొచ్చి పడేయడమే. అన్ని మసి బట్టలే ఇంకా, అంతేనా? బాగుందండి. మొత్తం మీద మీ లైఫ్ స్టైల్, మీ ఫ్యామిలీ స్టైల్, ఇవన్నీ కూడా జనాలకు బాగా నచ్చినాయి. సో బేసిక్గా మీరు చేసే ఏవైతే వీడియోస్లో మీ ప్రొఫెషన్కి తగ్గట్టుగా చేస్తున్నారో
అవన్నీ ఇట్స్ అ ఇంట్రెస్టింగ్ అయిన యూనో కంటెంట్, అది మంచి అవసరమైన కంటెంట్ జనాలకి. బట్ ఇంతమంది వీడియోస్లో కూడా ఈ రోజుల్లో కూడా మీరు ఫ్యామిలీతో చేసే వీడియోస్ చూడడానికి ముఖ్యమైన రీజన్ ఏందంటారు? జనాలు ఏం లైక్ చేస్తున్నారంటారు? ఫారిన్ కంట్రీలో, గల్ఫ్ కంట్రీలో కొందరు ఉంటారు ఫ్యామిలీని విడిచిపెట్టి, అవును, వాళ్ళ కూతురు వాళ్ళందరినీ మిస్ అవుతూ ఉంటారు. ఎస్, అలాంటి వాళ్ళు మా వీడియోస్ చూసి అరే సేమ్ మా పాప కూడా ఇట్లనే మాట్లాడుతుంది. ఒక పెళ్లి ఈవెంట్, వీళ్ళ చెల్లి పెళ్లి ఈవెంట్లో కొన్ని వ్లాగ్స్ టైప్ పెట్టాను. నేను పెట్టే వ్లాగ్స్ జస్ట్ ఫంక్షన్ ఫోటోగ్రాఫర్ తీసిన కంటెంట్ పెట్టాను, ఆ పక్కన జరుగుతున్న కంటెంట్ని పెడతాను. పిల్లలు ఎలా ఆడుకుంటున్నారు, ఇంట్లో ఎలా చిన్న చిన్న గొడవలు అవుతూ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళ పిన్నితోటి గొడవ పడుతుంది, పో నువ్వు వెళ్ళిపోతున్నావు, ఇంకా వారం రోజుల్లో పెళ్ళి అయిపోతుంది, నువ్వు వెళ్ళిపోతావు, ఇంట్లో నేనే ఉంటా అన్నట్టు పాప అంటది అనమాట. సో ఇవి క్యాప్చర్ చేసి ఇవి పెడుతున్నప్పుడు జనాల్లో ఏంటంటే వాళ్ళు మిస్ అవుతున్నది అంతా. ప్రతి ఒక్కరు ఎంత సంపాదించినా కానీ ఆ ఫ్యామిలీ రూట్స్ని, ఆ ఎమోషన్స్ని మెయిన్గా మన ఇండియన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు. ఎంత అమెరికాకి వెళ్ళి వాళ్ళు కోట్లు సంపాదించినా మనసంతా మన ఇంట్లో వాళ్ళతోటి పండక్కుంటే బాగున్న ఫీలింగ్ ఉంటుంది చూడు. కుదరని వాళ్ళు కనీసం ఇలా వీడియోస్లో చూసైనా వాళ్ళ ఫ్యామిలీని గుర్తు తెచ్చుకుంటారు, అది దానికి కనెక్ట్ అవుతారని నాకు అనిపిస్తుంది. ట్రూ, అది కూడా ఒక యాంగిల్లో నిజంగా ఆలోచిస్తే కరెక్ట్. ఎందుకంటే మీలాంటి జాబ్స్ చేస్తున్న వాళ్ళు చాలా ఫాస్ట్గా కనెక్ట్ అవుతారు. మీ ప్రొఫెషన్లో లైక్ కొన్నిసార్లు అంటూ ఉంటారు చాలామంది, ఇలాంటి 6 months వెళ్ళి ఒక జాబ్ చేసే వ్యక్తి తిరిగి వచ్చే అంతవరకు కూడా ఇంట్లో వాళ్ళకి టెన్షన్గానే ఉంటుంది, అంతే కదా. పొద్దునెళ్ళ మనిషి సాయంత్రం వచ్చేసరికి టెన్షన్ పడతా ఉంటారు కొంతమంది. ఎంత ఫోన్లో మాట్లాడుకున్నా కానీ అది తనివి తీరదు. దట్ రిలేషన్ ఇస్ లైక్ దాట్. సో ఇలాంటి పరిస్థితుల్లో కూడా యూఆర్ ఓవర్కమింగ్ ఇట్. అంటే ఐ నీడ్ అ వర్డ్ ఫర్ ఆల్ ది పీపుల్ హూ ఆర్ డూయింగ్ సచ్ జాబ్స్. మీరు ఏం చెప్తారు వాళ్ళకి? నా మెయిన్ ఏంటంటే ఈసారి జరిగింది ఒక ఇన్సిడెంట్ చెప్తాను. షిప్లో నేను జాయిన్ అవ్వగానే జాయిన్ అయ్యాను, నెక్స్ట్ డే షిప్లో మెట్లు దిగుతుంటే జారిపడ్డా. అది ఒక 10 kg ఒక ఐటెం నా చేతిలో పట్టుకొని దిగుతుంటే స్లిప్ అయ్యి ఒక 10 steps ఇట్లా కింద పడ్డాను. అదంతా వచ్చి నా ఇక్కడ తగిలి హెడ్ మీద పడి కింద పడ్డది అనమాట. సో ఆల్మోస్ట్ నిజంగా అంటే బయటికి వెళ్తే ఒక 3 కుట్లు పడుతుంది అనమాట. సో షిప్లో ఉన్నాను, ఆ టైంలో బయటికి వెళ్ళలేము. సో అప్పటికప్పుడు ఆ షిప్లో ఏం చేశారంటే మంట టైప్ ఒకటి క్రియేట్ చేసి కాటన్లో ఇక్కడ పెట్టారనమాట. అది కొంచెం సీల్ అయ్యి తర్వాత పట్టి కట్టి ఒక 2 daysలో మెల్లమెల్లగా హీల్ అయిందనమాట. నాకేంటంటే చాలామంది ఫ్యామిలీకి చెప్పొద్దు అది దానికి భయపెట్టిండు షిప్లో, వాళ్ళు భయపడతారు అని. అంటే నాకేమనిపించింది అంటే ఏది ఉన్నా కానీ చెప్తేనే కదా మన వాళ్ళకి తెలిసేది. ఇప్పుడు జరిగింది, జరగకపోతే ఓకే, కానీ జరిగింది కాబట్టి ఈమె చెప్పా. ఈమె కూడా ఇక టెన్షన్ పడుతుంది అనమాట, ఏమైంది అది తల మీద పడితే ఏమన్నా అయితే ఏంటి. ఎవరికైనా ఉంటుంది కదా టెన్షన్. ఆ టైంలో దూరం ఉండి మళ్ళీ చూసుకోలేని పరిస్థితి, ఏంది ఎట్లున్నాడు మనిషి. ఒక 24 గంటలు చూస్తే అట్లీస్ట్ అర్థమవుతుంది నొప్పి అవుతుందా ఆయనకి, ఆయన తినగలుగుతున్నాడా ఇక్కడ తగిలినందుకు, ఇంకేమైనా ఉందా అనేది ఒక మనిషికి అర్థం కావాలని చూడాలి. ఈమె ఏంటంటే ఆ టైంలో కూడా నేను వీడియో తీసి వీడియో తీసి ఒక వీడియో కూడా ఉంటుంది, ఇట్లా కింద పడ్డాను. నీకు అసలు తెలివి ఉందా? నొప్పి ఉంది, నొప్పి పెట్టుకొని ఇట్లా నత్తి మాట్లాడుతూ వీడియో చేయాల్సిన అవసరం ఏంటి అని చెప్పి తిట్టింది. కానీ ఈయన క్రేజీనెస్ చూడండి, అసలు దెబ్బ తగిలించుకొని వీడియో చేయడం ఏంటండి మీరు. అంటే మొత్తం మీ లైఫ్ అంతా కూడా వీడియోస్కి అంకితం చేద్దాం అనుకుంటారా? లేకపోతే కొంతమందికి అనిపిస్తుంది కదా కొంత ప్రైవసీ ఉండాలి మన లైఫ్, అంటే ప్రతిదీ బయట పెట్టొద్దు అని చెప్పేసి. నాకు తెలిసి పాపం ఆవిడకి ఉండొచ్చు, టక్కున ఇట్లా తలుపుతున్నారు. అవును, ఈమెకి నోస్ యాక్సిడెంట్ అండ్ కార్ యాక్సిడెంట్ అయినప్పుడు ఇదంతా నోస్ అంతా కట్ అయ్యి కుట్లు పడ్డాయి, 5-6 కుట్లు పడ్డాయా. అది పడ్డప్పుడు చాలా టార్చర్. నాకైతే వెంటనే ఏడుపు వచ్చేసింది. అంటే నేను ఇంట్లో లేను. అది కూడా సేమ్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్. షిప్ జాయిన్ అయ్యాక ఒక 20 daysకి అనుకుంటా మాకు యాక్సిడెంట్ అవ్వగానే. సో తినేమందంటే నేను ఆ వెంటనే వీడియో పెట్టలేదు, ఇలా యాక్సిడెంట్ అయింది అని చెప్పి 1 month తర్వాత పెట్టాను. ఆమె అప్పటి వరకు రిస్ట్రిక్ట్ చేసింది, నువ్వు కనుక ఈ వీడియో పెడితే నీకు ఉంటుంది అని చెప్పి. తర్వాత 1 month తర్వాత కొంచెం కూల్ అయిన తర్వాత పెట్టాను. నేను ఎందుకు పెట్టానంటే ఆ వీడియో కార్ యాక్సిడెంట్ ఎలా అయిందంటే వేరే వాళ్ళు ర్యాష్గా వచ్చి నడిపి కార్ని గుద్దిండు, మా తప్పు లేకపోయినా వచ్చి గుద్దిండు. అలా ఎంతమంది, ఈమె లక్కీ కాబట్టి ఓకే, చాలామంది ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. వాళ్ళ అజాగ్రత్త వల్ల ఒక ఫ్యామిలీ మెంబర్ చనిపోతే వాళ్ళ ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుంది, అది కొంచెం వాళ్ళు రియలైజ్ అవ్వాలి అన్న ఉద్దేశంతో మెసేజ్ ఓరియంటెడ్గా పెట్టాను ఆ వీడియోని. కాకపోతే అందులో ఈమె ఫేస్ చూపించేసరికి ఈమెకు బాధ వేసింది. ఆడవాళ్ళకు ఉంటుంది కదా నా అందమైన ముక్కుకి దెబ్బ, ఈమె ఆడవాళ్ళకి అందమైన ముక్కు అనే కాదండి నిజంగా కూడా. అంటే ఇంకా మనకి మొత్తం మనకంటూ పర్సనల్ ఏముండదా, అన్ని తీసుకుపోయి అలా పెట్టుడేనా అన్న ఫీలింగ్ ఉంటుంది.
ఈ ఫీలింగ్ మీకు ఉంటుందా అసలు? అంటే అన్నీ పెట్టాను, కాకపోతే ఈమెకి కోపం ఆ విషయంలోనే ఉంటుంది అనమాట. నేను కొన్ని అలా దాచాలి అన్నట్టు ఉంటుంది. సో ఇంటి గొడవల వరకు బయట చెప్పట్లేదు చూడు, అదొక్క విషయంలో జాగ్రత్త. చాలా గొడవలు అయితే అనమాట. అయితే ఇంట్లో అంత టైం లేదా ఆయనకంటారా? షిప్ ఇంటికి వస్తే ఆ వీడియోస్ అవే సరిపోతాయి, లేదంటే మా పాప లేదు మీకు అసలు టైం ఇస్తలేడు కదా? ఇంకా మా పాప యాక్చువల్గా నాకు మా పాపకు బాండింగ్ ఉండడానికి రీజన్ కూడా అదే. ఇంట్లో ఉన్న ఎక్కువ ఫోన్తోనే ఉంటాడు. ఓ కంప్లైంట్ చూడండి, ఏందండి ఇది? మీరు పాప మామ అంత మీకు సపోర్ట్ చేస్తూ ఉంది, అది మీరే ఒప్పుకున్నారు, అయినా కూడా మళ్ళీ మీరు టైం ఇవ్వట్లే. ఈసారి టైం ఇస్తాను, మాట ఇవ్వండి ఫస్ట్. మీరు ఎప్పుడు వెళ్తున్నారు? మీరు సంక్రాంతి తర్వాత. సంక్రాంతి తర్వాత అంటే ఫుల్ టైం ఉంది ఇప్పుడు ఇంకా. సో ఈ గ్యాప్లో మంచి టైం, క్వాలిటీ టైం, స్పెషల్లీ ఫర్ హర్. ఏదో పాపతో పాటు పాపకు మాత్రమే కాకుండా తనకు కూడా టైం ఇస్తా అని ప్రామిస్ చేయండి మీరు ఫస్ట్. అది నమ్మకం లేదు ఆమెకి, నమ్మకమే లేనప్పుడు ఎలా ప్రామిస్ చేయాలి? తప్పించుకుంటున్నాడు ఆయన, దొరికిందే సందని. సో డైలీ ఒక హాఫ్ అన్ అవర్ ఏంటంటే క్వాలిటీ టైం అడుగుతున్నారు ఏంటండి మీరు? అవి మీకు అర్థం అవ్వలేదు. డైలీ ఒక హాఫ్ అన్ అవర్ వీడియోస్ వస్తున్నాయి, టైం స్పెండ్ చేద్దాం, కూర్చొని మాట్లాడుకుందాం. మన ఇద్దరం కలిసి కాఫీ నిజంగా తాగుదాం. మనిషికి ఇవి 4 ఇంపార్టెంట్. ఒకటి టైమ్, టాక్, టచ్, ఇంకేదో ఉంది టీ మర్చిపోయాను, కానీ ఈ 3 ఉంటే ఏ రిలేషన్ మాకు ఆడవాళ్ళకి ప్యాంపరింగ్ కూడా ఇంపార్టెంట్, అవునా కదా? చెప్పండి. టచ్ అంటే ఇదే ప్యాంపరింగ్. ఏమి కుక్క పిల్లరా ఆమెమన్నా ఇట్లా అట్లా కాదు. నెక్స్ట్ అట్లాంటివి ఏమన్నా చేయబోతున్నారా? కొత్త ఏదన్నా ఇన్వాల్వ్ చేయడం, కొత్త టైప్ ఆఫ్ వీడియోస్ ఏమైనా ఇంట్రడ్యూస్ చేయబోతున్నారా మీ దాంట్లో? ఇప్పుడు మా నాన్నమ్మ ఉంది, మా నాన్నమ్మ తెలంగాణ శకుంతల, మన గంగవ్వ, నిజంగా టాలెంట్ తనకు చూపిస్తే ఓ రేంజ్ లో చేయగలదు అనమాట. సో ఇంట్లో ఉన్నప్పుడు మా నాన్నమ్మ ఈమె వీడియోస్ ఎలా ఉంటది అంటే, ఆమె టార్చర్ కి ఈమె తట్టుకోలేదు అన్న లెవెల్లో కొన్ని వీడియోస్ పెడతాను అనమాట. సో అవి ఓ రేంజ్ లో వెళ్తాయని ఒక కాన్ఫిడెంట్ నాకు. సో నాది అన్ని. మీరు తెలంగాణ, మీరు ఆంధ్రానా? లేదు, ఇద్దరు తెలంగాణనే. ప్రాబ్లం ఏమొచ్చిందంటే, చిన్నప్పటి నుంచి మా మమ్మీ స్కూల్ టీచర్ అనమాట. ఓకే. సో ఆ టెక్స్ట్ బుక్ లో ఉండే తెలుగు నేర్చుకునేసరికి ఇంకా ఫ్రెండ్స్ తోటి ఒకప్పుడు ఇంత యాక్టివ్ లేదు. ఈ తెలంగాణ యాసలో మాట్లాడడం ఇవన్నీ ఎక్కువ మంది పరిచయం అయిందంటేనే మీలాంటి వాళ్ళు న్యూస్లో మాట్లాడి ఇప్పుడు దానికి ఒక ఇంపార్టెన్స్ వచ్చింది. ఇంతకుముందు ఎలా ఉండేది, తెలంగాణ వాళ్ళంటే ఓన్లీ కామెడీ యాసలో మాట్లాడడం అని. అసలు మాట్లాడడానికి భయపడేటోళ్ళు. ఏ ఊరు ఇంతకు మీది? జనగాం. జనగాం. మీది? అంటే మా డాడీ వాళ్ళది మెదక్, మమ్మీ వాళ్ళు వరంగల్ అనమాట. ఓహో. సో ఎంత మాస్ మాట్లాడాలి అసలు నువ్వు, ఇంత క్యూట్ స్వీట్ మాట్లాడుతుంది. మా పాప చాలా బాగా మాట్లాడుతుంది తెలంగాణ. మా మమ్మీ వర్కింగ్ అనమాట. సో తను ఎక్కువ ఊర్లలో వర్క్ చేసింది. సో అక్కడ వాళ్ళ లాంగ్వేజ్ అర్థం అవ్వాలి అని అంటే తను నేర్చుకోవాలి కదా. సో ఇంట్లో మా ఫ్లో అలానే ఉంటుంది. మా పాప అయితే ఇంకా. ఒకసారి మీ పాపది మీ నాన్నమ్మది వీడియో పెట్టండి అయితే. వామ్మో సూపర్ ఉంటుంది. వాళ్ళిద్దరు ఎంత బాగా ఫైట్ చేసుకుంటారో అంత మంచి బాండింగ్ ఉంటుంది వాళ్ళిద్దరు. ఆబ్వియస్లీ కొట్లాడుకునేటోళ్ళ మధ్యలో మంచి బాండింగ్ ఉంటుంది. బట్ మీరు చెప్పిన దాన్ని బట్టి, మీరు ఇంతసేపు చెప్పిన ఈ సినారియోని బట్టి నాకు అనిపించింది ఏంది అని అంటే, మీ నానమ్మ వర్సెస్ మీ పాప ఇద్దరు తెలంగాణలో మాట్లాడుకుంటే అసలు ఆహా కిక్కేసిపోతుంది అసలు ఈ వీడియో. ఇక నిజంగా చెప్పాలంటే ఇప్పుడు నా ప్రాబ్లం ఏమైందంటే, లాస్ట్ టైము మా అమ్మమ్మ కూడా ఇంట్లో ఉండేదన్నమాట. తను బెడ్ రీడను. అంటే అప్పుడే ఇలా వాకర్ పెట్టుకొని నడవడము. తను ఉన్నంతసేపు మా అమ్మమ్మ, మా మానుషి పాప ఉన్నంతసేపు తను ఎంత నవ్వుతూ ఉండేది తెలుసా. పాప ప్రతి యాక్టివిటీస్ చూసి 2 రోజులు మానుషి వీళ్ళ ఇంటికి వెళ్ళింది అనుకో, వాళ్ళ అమ్మమ్మని కలవడానికి. అరే నీ బిడ్డ లేదు, ఎప్పుడు వస్తుంది అని 10 సార్లు అడిగేది. ఇంటికి రాగానే మళ్ళీ చిన్న పిల్ల అయిపోయి ఫుల్ ఎక్సైటింగ్గా ఉండేది అనమాట. ఆ మూమెంట్స్ అన్ని క్యాప్చర్ చేసి మంచి వీడియో చేద్దామన్న ప్లాన్లో ఉండే. ఆలోపు మొన్న మా అమ్మమ్మ ఎక్స్పైర్ అయ్యారనమాట. సో నాకు అనిపించేది అనమాట, నేను ఇవి కూడా ఏంటంటే ప్రతి ఒక్కరు మనసులో దాచుకుంటారు వాళ్ళ బాధని అవన్నీ. సో చనిపోయిన తర్వాత ఇంకెక్కువ ఎక్స్ప్రెస్ చేస్తారు. అది ఉన్నప్పుడే మనం వాళ్ళకి ఆ ప్రేమని పెంచి, పోయిన తర్వాత కూడా ఉండే అప్పుడు ఆ కలెక్షన్ అంతా కూడా చూసుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న ఫీలింగ్ కూడా వస్తుంది. సో డెఫినెట్గా చేయండి ఇలాంటి వీడియోస్ మీరు. అండ్ ఆల్ ది బెస్ట్ మీ ఇద్దరికి కూడా. మీరు మాత్రం చాలా తక్కువ మాట్లాడారు, గుర్తుపెట్టుకుంటారు. అట్లీస్ట్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు బాగా మాట్లాడాలి మీరు. అంటే ఎప్పుడు ఇంతేనా ఇవే? అదొక పెద్ద కంప్లైంట్, మెల్లమెల్ల మార్చుకుంటుంది. ఆమె కంప్లైంట్ చెప్పింది, మీరు చెప్పండి ఒకసారి కంప్లైంట్ ఆమె పైన. అమ్మో అది పెద్ద లిస్ట్ ఉంటుంది, మీరు 1 hour టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సరే, మేజర్గా ఫస్ట్ ఉన్న 3
చెప్పండి నాకు. కమ్యూనికేషన్ ఏదైతే నేను ఎక్స్పెక్ట్ చేస్తానో అది చేయదు, వీడియోస్కి అస్సలు సహకరించదు. ఇప్పటికి కూడానా? ఆ, ఇంత నేమ్ అండ్ ఫేమ్ వచ్చినాక కూడా సహకరిస్తలేదా? అంటే నేను నా ఎక్స్పెక్టేషన్ ఓ రేంజ్లో ఉంటుంది. అంటే మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నారు అయితే. తను ఆయన ఎక్కడో ఉంటారు, మనం అక్కడికి పిలిచామేమో. మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటున్నాడు ఆయన, కానీ మీరు వెళ్ళట్లేదు, ఇక్కడే అంటున్నారు. అండ్ థర్డ్ వన్ ఇస్ అవి రెండే మెయిన్. థర్డ్ అంటే కొంచెం లేజియా మీరు? చాలా, కొంచెం కాదు. ఓకే, సో ఈ 3 కంప్లైంట్స్ని మీరు కూడా ఓవర్కమ్ చేసి నెక్స్ట్ టైం మొత్తం అంతా రివర్స్ కొడదాం మనం, అసలు మామూలుగా కాదు. డెఫినెట్గా. యా, అండ్ ఎక్కువగా ఈసారి మేడంతో మాట్లాడించండి మీరు వీడియోలో. షూర్. ప్రేక్షకుల కోరిక మీదట మీరు కూడా బాగా మాట్లాడాలని కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. అండ్ ఇంకో నెక్స్ట్ 1-2 ఇయర్స్లో ఇప్పుడు ఆయన 9 లక్షల సబ్స్క్రైబర్స్తో పాటు ఇంకా 10-15-20 అంటే 20 లక్షల సబ్స్క్రైబర్స్తో మీరు మళ్ళీ మా స్టూడియోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ టు బోత్ ఆఫ్ యూ అండ్ మీ పాపకు కూడా. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ సో మచ్. మచ్.